కాబట్టి ఇందులో లిస్టులో యాక్చువల్గా 200 నేను 40 చేస్తే ఫైనల్గా 165 మంది మిగిలేదు మాకు. ఈ 165 మందిని ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎవరో గుర్తించి ఇందులో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు చేసి వాళ్ళకి మామూలుగా నేను లెటర్ పెట్టి పంపిస్తున్నాను. బాబు ఇది జాయింట్ అకౌంట్లో ఉంది, వచ్చి మీ డాక్యుమెంట్ చూపించి మీ హస్బెండ్ చూపిస్తే మీరు ఎవరికొచ్చి ఇస్తామని చెప్తున్నాను. ఆయన మూట వస్తే పర్వాలేదు, వచ్చాడు నేను చేశాను. ముందు ఆయనకైతే విషయం రీచ్ అయ్యింది. తర్వాత రాకపోతే ఇంకా మనం గొర్రెల దగ్గరికి మనం గొర్రెల చెరువు దగ్గరికి తీసుకెళ్ళడం కానీ మిగతా పని అయితే మనం చేయలేం. ఈ జాయింట్ అకౌంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈయన నేను చేసేద్దామని బట్టి ఏం చూపించాలి, ఏం చూపించకుండా ఈ 90 సెంట్లు నేను చేసేసానంటే లేకపోతే నాకు తీసేస్తాడు. నేను ఎప్పుడు వచ్చాను నాకు ట్యాక్స్ చూపించాను 90 సెంట్లు ఎలా ఇచ్చా ఉంటాడు. ఈ జాయింట్ అకౌంట్ అనేది 2, 3, 4 మ్యాక్సిమం 5 రైతులు కలిపి పెట్టేసింది. ఇందులో ఎక్కువ కేసులు 2 ఉన్నాయనుకోండి, ఈజీ ఇబ్బంది ఏం లేదు. నా దగ్గర వరకు ఏం చూపిస్తాడు, ఆయన ఎక్కడి వరకు చూపిస్తాడు. ఇద్దరికి ఎక్స్టెండ్ సరిపోయింది అనుకోండి, ఎవరో నువ్వు అయిపోయింది లేదు. మళ్ళీ డాక్యుమెంట్కి దీనికి ఒక సెంట్ ఏదో తేడా వచ్చింది. మళ్ళీ కూర్చోబెట్టి మనం చెప్పి భూమి ఎంత బాబు ఈ ఎక్స్టెంట్ ఎంత అవుతుంది, ఎక్స్టెంట్ ఎంత చేసుకోండి అని మనం చెప్పి అంగీకరిస్తే అది చేయొచ్చు. ఇంకా కళాఖండీలు గంటలు ఉంటారు. ఇంకా అసలు మా నాన్న ఇచ్చేది, మా నాన్న వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు ఎక్కడ ఉంటుందని చెప్పాడు. అసలు ఎక్కడ ఉండాల్సిందే లేకపోతే నాకు ఒప్పుకొని అన్నాడు. మనం ఏం చేయలేము, ఆ కేసు అందులో పెట్టి మనం వచ్చేది. కానీ ఎప్పటికైనా రీసర్వే అనేది ఏంటంటే భూమి మీద ఎంత ఉంటే మనం అంతే చేయగలం. మీరు ఎగ్జామినేషన్లో మా దాదాపు ఫస్ట్ రేఖలే ఆయన గడప పోసేసి గతంలో ఎకరానికి 10% వేసి ఒక 10 నీలాంటి వచ్చి ఒక 5 సెంట్లు అంటే పక్కన ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎప్పుడొక పార్టీలో చేసుకుంటానంటే శనగేసేవారు. కొబ్బరికాయలు శనగలు వేస్తారు, శనగకాయలకి అది గడప కొలిసేవారు. అసలు అప్పుడు 2010 సంవత్సరం వరకు భూమి మీద కొలిసిన ఎవరు అంటే ఎవరో లేదు, శాఖర్ కానీ ఇది కానీ. 2010లో ఒకసారి భూమి రేటు 10 లక్షలు దాటేయడం ప్రజలందరికీ ఆశ కలిగి కొన్ని భూములు కూడా రైలు సరిపో భూమి మీదకి వెళ్ళినప్పుడు ఈ వాడపాలు ఈ గౌరవాలన్నీ బయటపడ్డాయి. ఇది ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది. ఈ 10 ఏళ్ళు అయిన తర్వాత కరెక్ట్గా వచ్చేది ఎంత భూమి మీద ఉంటే అంత భూమి మీద. ఇది వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేయకపోయినా ఈసారి నష్టమే లేదు, కానీ ఏదో టైంలో యాక్సెప్ట్ చేయవలసిందే. నువ్వు అమ్ముతున్నావు అయ్యా, మీ నాన్న నీకు ఎక్కడ భూమి ఇచ్చాడని చెప్పి నేను కొంటున్నాను. నేను ఏం చేస్తున్నాను వచ్చి నువ్వు గుడ్డిగా ఇచ్చేసింది ఎకరాన్ని నేను రిసీవ్ చేయించుకోవట్లేదు. నేను యువతలో ప్రైవేట్ సర్వేలో తీసుకొచ్చి ఆయన అమ్మించుకున్నాను 90,000 వస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా 90,000 వస్తుంది. నేను ఎదుగుకొని చూడే అంటాను, నీకు 90,000 డబ్బులు ఇస్తాను, ఎకరాన్ని చూడలేదు, కానీ రిజిస్ట్రేషన్ ఎకరం చేయించుకుంటాను. ఇదే జరుగుతుంది. ఎకరాన్ని చూస్తుంది 10 సెంట్లు అదే జరుగుతుంది. అంత గుడ్డిగా ఎవరో లేడు. కాబట్టి ఈ రోజు నుంచి జరిగినంత భూమి మీద ఎంత భూమి ఉంటే దాని ప్రకారం జరుగుతుంది. చెప్తే ఆన్లైన్లో ఎకరాలు పెట్టేసుకుని భూమి మీద ఎక్కడ ఉండడం వల్ల ఉపయోగం ఉంది.